ఇది చెన్నైలో కుండ్రత్తూర్ అనే ఊర్లో ఉన్న కాత్యాయని అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ కాత్యాయని దేవి ప్లస్ మారియమ్మన్ కూడా ఉంటారు. ఇదిగో ఈ ఫస్ట్ కనిపిస్తున్నది ఇగో ఈ త్రిశూలము, దీనికి ఎదురుగా ఉన్న గర్భగుడి మారియమ్మదనమాట. ఈ టెంపుల్లో కాత్యాయని అమ్మవారికి పూజ చేయడం వల్ల పెళ్లి కాని పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి అనేది నమ్మకము. చాలా బలంగా నమ్ముతారు చాలామంది. అలాగే ఫలితం చూసిన వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పారు. ఇదిగో మారియమ్మను, ఈ అమ్మకి చాలా నమ్మకంగా కొలుస్తారు వాళ్ళు. అంటే వీళ్ళు గ్రామ దేవతలు అట్లా అంటారు కదా, అలాగనమాట. ఇక్కడ నుంచి ఇదిగో పక్కన ఒకే ప్రాంగణంలో 2 గుళ్ళు ఉంటాయి. ఇదిగో ఇది వచ్చేసి కాత్యాయని అమ్మది. ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ నుంచి మనం రైట్ సైడ్కి వచ్చాము. దీనికి లెఫ్ట్ సైడ్లో మనం మారియమ్మన్ టెంపుల్ చూసాము. దీనికి ఆనుకొని ఇది కాత్యాయని దేవిది. చూడండి ఎంత చిన్న టెంపుల్ అయినా కూడా ఎంతో నమ్మకంగా జరుగుతాయి ఇక్కడ పూజలు. ఆయన చెప్తారనమాట మనకి పూజారి ఎలా చేయాలి అని. 3 వారాలు ఏమో రమ్మంటారు వరుసగా, 3 శుక్రవారాలు కానీ అట్లా ప్రతి వారము ఒక్కొక్కటి చెప్తారనమాట మనం ఏం చేయాలి అనేది. దగ్గరలో ఉన్నవాళ్ళు అలా వెళ్ళొచ్చు, లేదంటే మనం ముందుగా ఒకసారి వెళ్ళి కలిసి మిగతా వాటికి కూడా వాళ్ళు చెప్పినట్టుగా, అంటే మనం ఫోన్లో వాళ్ళు చేసి మనకు ప్రసాదం పంపడము, దానికి సంబంధించిన ఐటమ్స్ ఏముంటాయో అవి మనకు పంపించడము అలా చేస్తారనమాట. సో ఏమైనా కూడా వెళ్ళి చేసుకోవడము చాలా నమ్మకం, అంటే మన నమ్మకాన్ని బలపరుస్తుంది కదా ఈ ఫోన్లలో వీటికంటే కూడా. అది నా నమ్మకం. చూడండి మనలాగా ఇక్కడ అలంకారాలు, విపరీతమైన ఖర్చులు అలా పెట్టరు. అక్కడ ఎంత సింపుల్గా ఉంచుతారు చూడండి. భక్తి ప్రధానంగా చేసుకుంటారు పూజ అంటే. చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో టెంపుల్. ఎవరైనా సరే అవసరం ఉన్న వాళ్ళు వెళ్ళి ఉపయోగించుకోండి, చేసుకోండి. మీరు కూడా తప్పకుండా అనుకున్న కోరిక తీరి మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ అవసరమైన వాళ్ళకి ఉపయోగపడాలని షేర్ చేస్తున్నాను. నేను జస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ గురించి వెళ్ళాము మొన్న ఈ మధ్య, అప్పుడు షూట్ చేశాను ఇది. సో ఇంకెవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ.